గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు ఇటీవల కాలంలో కొత్త తేదీలు మారుతూ వస్తుంది. అయితే కొత్త తేదీలు ఫిక్స్ ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి. ఇంకా మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఇక ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ మరింత మంది రీచ్ అవుతుంది. షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. స్థానిక సంస్థల ఎన్నికలకు 10వ తరగతి పరీక్షలు ఆరంభానికి ముందే నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుండగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు ఆగమేఘాలపై ఏర్పాట్లు సన్నద్ధం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత పూర్తి కావడం, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పదవీకాలం ముగిసిన దాదాపు 6 నెలలు పూర్తి కావస్తుండగా మున్సిపాలిటీ పాలక మండలి పదవీకాలం ఇటీవల ముగిసిన విషయం పాఠకుల విధేయతమే. అయితే ఈ విధానం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీ, ఇతర ముఖ్య నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి చట్టాలన్నీ సంకల్పంతో ఉన్నారు. ఏకకాలంలో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు అయితే ఉండబోతున్నాయట. ఇక నిర్వహించాలని ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు నియోజకవర్గంలో ప్రభుత్వం అన్ని విధాలా సన్నద్ధంగా ఉంది. ఇప్పటికే బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఇటీవల రేషన్ కార్డులు తదితర పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన నేపథ్యంలో పార్టీ పరిస్థితులు అనుకూలిస్తాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతున్నట్లు అధికార పార్టీ వర్గాలు అయితే చెప్తున్నారు. అంటే 10 పరీక్షకు ముందే ఎన్నికలు అయితే నిర్వహించే అవకాశం ఉంది. ఏప్రిల్లో వివిధ పరీక్షలు అయితే ఉండడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది గురి కావాల్సి వస్తున్న ఉద్దేశంతో 10వ తరగతి పరీక్షలు ఆరంభం కాకముందే అంటే మార్చిలో ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయట. ఇక జూలైలో పూర్తి స్థాయిలో మున్సిపాలిటీ ఎన్నికలు ఎప్పుడు ఎలక్షన్లు ఉండబోతున్నాయట. మార్చిలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు తప్పనిసరి జరిగే అవకాశాలు అయితే ఉందన్నమాట. ఇక అంటే ఈ నెల చివరి వారంలో మనకు నోటిఫికేషన్ రిలీజ్ ఛాన్స్ ఉంది. ఇక వచ్చే నెలలో మనకి ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికలు మాత్రం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే జూన్ లేదా జూలైలో తర్వాత జరిగే అవకాశం ఉన్నట్లు. అప్పటి వరకు మున్సిపాలిటీలో ప్రత్యేక అధికార పాలన సాగనుందన్నమాట.